మొదట్లో చిన్న గుడి మాత్రమే ఉండేది. ఆ తర్వాత బాగా డెవలప్ అయ్యి ఈ స్థాయికి ఎదిగింది పాలపాడు దిన్న. ఇది చుట్టుపక్కల కదిరి డివిజన్లో ఉన్నటువంటి 10 మండలాల నుంచి వేల మంది ఈ దేవుని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. వారి కోసం ప్రత్యేకమైనటువంటి కొన్ని గదులు, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ తలనీళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, తర్వాత ఉచిత అన్నదాన కార్యక్రమానికి కూడా కొన్ని గదులు కేటాయించడం అనేది జరిగింది. కొన్నప్పుడు వాటికి ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది కూడా ఈ పాలపాడు దిన్నలో జరుగుతుంది. పాలపాడు దిన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఎవరైనా ఏదైనా వస్తువు పోయినా, దొంగతనం జరిగినా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తర్వాత నిజంగా వాళ్ళు చేసిన వాళ్ళైతే గన చాలా ఇబ్బందులు ఎదుర్కొని లాస్ట్కు ఆ దేవుని క్షమాపణ కోరుకునే స్థాయికి వస్తారనమాట. కాబట్టి పాలపాడు దినలో ప్రమాణం చేయాలంటే ఎవరు కూడా సాహసించలేరు. మండలంలో కాదు, కదిరి డివిజన్లోనే అంత ప్రత్యేకత కలిగినటువంటి పాలపాడు దిన్న ఆంజనేయ స్వామి గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు.